అదిదా సర్ప్రైజ్ మీద ఏమన్నా డైలాగ్స్ పడినాయా? అప్పటి నేను సరదాగా ఏడిపించేటప్పుడు చిన్న చిన్నగా వేయటం జరిగింది. సో మీకు అంటే డైరెక్టర్స్ విషయానికి వచ్చేసరికల్లా కొత్త డైరెక్టర్స్తో పనిచేయటానికి కానీ అంటే ఇమేజ్ అనేది డైరెక్టర్స్కి ఉండాలి అనేది ఎప్పుడు పట్టించుకున్నట్టు కనిపించరు. మీరు మంచి కథతో వస్తే నచ్చితే చేసేయటం ఉంటుంది. కానీ ఒక ఇమేజ్ ఉన్న డైరెక్టర్స్తో, ఒక మార్కెట్ ఉన్న డైరెక్టర్స్తో వర్క్ చేయడానికి అలాంటి ఆపర్చునిటీస్ సెట్ అవ్వట్లేదా? లేకపోతే ఎందుకు? నాకు చెప్పాలంటే నేను కూడా అలాగే ప్రొజెక్ట్ చేసుకున్నాను కాబట్టి మరీ అంత టాప్ డైరెక్టర్లు అయితే ఎవరు అలా కలిసినప్పుడు చాలా బ్రహ్మాండంగా మాట్లాడి అప్రిషియేట్ చేస్తారు సినిమా రిలీజ్ అయినప్పుడు. కానీ ఫిల్మ్ ఆఫర్ వైజ్ అయితే పెద్దగా కలిసి పనిచేద్దామని మాట్లాడుకున్నాం చాలాసార్లు పెద్ద పెద్ద వీళ్ళతో కూడా. కాంబినేషన్ వైజ్ వస్తూ ఉంటాయండి స్టోరీస్, అవి కూడా వింటూ ఉంటాం. బట్ ఏదైనా కాంబినేషన్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇమీడియట్ చాలా తక్కువ టైంలో కమిట్ అవ్వాలనేవి వస్తూ ఉంటాయి. బట్ నేను మ్యాక్సిమం ఒక 1 ఇయర్ వరకు 1.5 ఇయర్ వరకు ప్లానింగ్ ముందే చేసుకుంటాను కాబట్టి అలా సడన్గా వచ్చి ఇవి తక్కువ అటెంప్ట్ చేశాను అనమాట. సో ఇంత టైం ప్లానింగ్ ఉండాలంటే ఒక ఆల్రెడీ ఇది అయిపోయిన వాళ్ళు మనం వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు. కొత్త వాళ్ళు అయితే ఒకసారి వాళ్ళకి వర్క్ చేసుకోవడానికి కూడా టైం దొరుకుతుంది. సో అందుకే నేను మ్యాక్సిమం కొత్త వాళ్ళతోనే